నమస్కారం అండి ప్రేక్షకులకందరికీ. నా పేరు డాక్టర్ జి వెంకటేశ్వర ప్రసన్న, జీవీపీ బ్రెయిన్ అండ్ స్పైన్ సెంటర్ నుంచి మాట్లాడుతున్నాము. బ్రెయిన్ స్ట్రోకు, పక్షవాతము, పెరాలసిస్ దీని గురించి ఎందుకు వస్తాయి, ఏమి చేస్తే వస్తాయి, రాకుండా ఉండడానికి ఏం చేయాలి, వస్తే గ్రహించడం ఏంటి అనే విషయాల గురించి చెప్తాను. పెరాలసిస్ అన్నా బ్రెయిన్ స్ట్రోక్ అన్నా ఒకటే జనరల్గా. పక్షవాతము అని తెలుగులో అంటుంటాం. ఇది ఇమ్మీడియట్గా రావడానికి ఒకవైపు మనం గ్రహించేది ఎప్పుడంటే, ఒకవైపు చెయ్యి కాలు బలహీనత వచ్చినా, మాట తడబడుతూ ఉన్నా, ఇలాంటప్పుడు మనం బయటికి క్లినికల్గా కనపడినప్పుడు ఈ పేషెంట్కి పక్షవాతమనో, పెరాలసిస్ అనో, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందనో మనం గ్రహించి ఇమ్మీడియట్గా హాస్పిటల్ తీసుకొస్తూ ఉంటాం. ఇక్కడ కొన్నిసార్లు పేషెంట్కి ఒకవైపు చెయ్యి కాలు తిమ్మిరితో కూడా మేనిఫెస్ట్ అవుతూ ఉంటాయి. ఇలా కాక రేర్గా పేషెంట్కి తడబడడం, మాటలు నడుస్తూ ఉంటే బ్యాలెన్స్ లేకపోవడం, ఊగడము, ఇంబ్యాలెన్స్ ఉండడం, మాట తడబడడం, దీనిల వల్ల కూడా పక్షవాతం వచ్చిందని గ్రహించగలుగుతాం. సో పేషెంట్కి పక్షవాతం రాగానే ఏం చేయాలి, ఎందుకు వస్తుంది, ఎలా గ్రహించాలి? ఫస్ట్ పాయింట్, జనరల్గా రావడానికి మోస్ట్ ఇంపార్టెంట్ కారణము స్ట్రెస్ అండి. స్ట్రెస్ అన్నది మ్యాక్సిమం రిస్క్ ఫ్యాక్టర్. సో వన్ ఆఫ్ ద మోస్ట్ రిస్క్ ఫ్యాక్టరు మనము ఇండియన్స్గా ఉండడం, ఏషియన్ జీన్సే మనకు చాలా వరకు స్ట్రోక్స్ వచ్చే ఛాన్సెస్ పెరుగుతాయి. అది మనం మార్చలేము. స్ట్రెస్ మ్యాక్సిమం సెకండ్ ఫ్యాక్టర్ అనమాట. స్ట్రెస్ ఉండడం వల్ల బాడీలో కార్టిసోల్ అనే హార్మోన్ రిలీజ్ అయ్యి మన బాడీలో ఉన్నదంతా గడ్డగట్టుకుంటూ పోయి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే స్మోకింగ్ మనకు రక్త ప్రసారణేమో గడ్డగట్టించడం చేస్తుంది. ఈ పొగాకు వల్ల ఏమవుతుంది, ఏమి చేస్తుంది అసలు, పొగాకు ఎందుకు ఇంత డేంజరస్ అన్నామంటే, పొగాకు మామూలుగా మనలో రక్త కణాలు, బాడీలో సెల్స్ అన్నీ 30 రోజులకు చచ్చిపోతే కొత్తవి పుడుతూ ఉంటాయి. మనం గ్రహిస్తుంటాం, స్కిన్ రాలిపోతూ ఉంటుంది, ఎంట్రికలు రాలుతుంటాయి, మనకు మళ్ళీ గోరు పెరుగుతూ ఉంటుంది, రాలిపోతూ ఉంటుంది, మళ్ళీ కొత్తవి ఫామ్ అవుతూ ఉంటాయి. రక్త కణాలు కూడా 30 రోజుల్లో చచ్చిపోతూ ఉంటాయి, కొత్తవి పుట్టుతూ ఉంటాయి. ఇట్ ఈస్ ఆన్ గోయింగ్ లైఫ్లో జరిగే, మన జీవితంలో జరిగే విషయాలు. కానీ పొగాకు ఏం చేస్తుందంటే 25 రోజులకే దానిని చంపేస్తుంది. కొత్త కణాలు 40 రోజులకు పుడతాయి. సో గ్యాప్ మనకు కరీబ్ 15 days మనకు గ్యాప్ ఉంటుంది. 40లు 50ల్లో 1950 1960లో బాగా అడ్వర్టైజ్ చేశారు. 70 వరకు కూడా బాగా చేసేది. కానీ 90sలో ఈ 25 ఏళ్ళు తాగిన తర్వాత వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ బయటపడడం వదిలిన తర్వాత 95 నుంచి బాగా తగ్గడం జరిగింది. 90s నుంచి ఇన్ఫ్యాక్ట్ ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల బాడీలో స్ట్రెస్ బాగా పెరిగిపోతుంది. ఎక్సర్సైజ్ చేస్తే డోపమిన్ అనేది రిలీజ్ అయ్యి స్ట్రెస్ బాగా తగ్గుతుంది. ఇట్ హాజ్ సైంటిఫికల్లీ ప్రూవ్డ్. సో బయటికి పోయి ఆడుతూ, పిల్లలతో కలిసి, మీ ఇంట్లో ఉన్న చిన్న పిల్లలతో కలిసి షటిల్ ఆడినా, చిన్న వాకింగ్ చేసినా, ఎక్సర్సైజ్ చేసినా, నవ్వినా, మనలో బాడీ ఉన్న పాజిటివ్ హార్మోన్స్ రిలీజ్ అయ్యి డోపమిన్ బాగా రిలీజ్ అయ్యి మనము కోపం బాగా తగ్గి స్ట్రెస్ బాగా తగ్గుతుంది. ఈ రోజుల్లో మనం చూస్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం, ఇప్పుడు అన్ని చోట్ల చూస్తూనే ఉన్నాం. చిన్న దానిలో కోపాలు పడిపోయి ఒకరినొకరు పొడుచుకోవడాలు, కొట్టుకోవడాలు ఇవన్నీ ఎక్కువైపోయినాయి. ఎందుకంటే బాడీలో స్ట్రెస్ అంతా పెరిగిపోయింది, మనం బయట తినడం ఎక్కువైపోయింది. సో న్యాచురల్లీ దానిలో ఉన్న కెమికల్స్, దానిలో వల్ల వాడిన ఆయిల్స్, దానిలో వల్ల మన కొలెస్ట్రాల్ పెరగడము, దీనివల్ల స్ట్రెస్ పెరగడము, జీర్ణం అవ్వకపోవడము, సైడ్ ఎఫెక్ట్స్ రావడము, ఇవన్నీ చూస్తున్నాం. ఒబిసిటీ అందువల్లే చాలా ఎక్కువగా పెరుగుతూ ఉంది. దీనికి తోడు స్ట్రెస్ ఉండడం వల్ల బ్లడ్ ప్రెషరు, షుగరు, ఇవన్నీ ఒకటని కాకుండా అన్ని విధాలుగాను అన్ని ఫ్యాక్టర్స్ మనకు స్ట్రెస్కి స్ట్రెస్ కంట్రిబ్యూట్ చేస్తాయి. స్ట్రెస్ వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. సో ఇమీడియట్గా మీ బంధువుల్లో కానీ, మీ ఫ్రెండ్స్లో కానీ, మీ పక్కింటోళ్ళు కానీ, మీ బంధువుల్లో కానీ ఎవరైనా మీకు గాన మాట తడబడ్డం, కాలు చేయి బలహీనంగా ఉంటే ఇమీడియట్గా ఉన్న దగ్గరకు ఉన్న హాస్పిటల్కి పోగానే స్కాన్ తీసి ఇమీడియట్గా ఇంజెక్షన్ ఇచ్చుకుంటే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నెంబర్ 1. సో మాట కంట్రోల్, చెయ్యి కాలు బలహీనత కాకుండా మిగతా చోట పక్షవాతం రాదా అని అడుగుతూ ఉంటారు. అది కాదు. ఇది మనకు చెయ్యి కాలు మాటకు బ్లాక్ అవ్వడం, నరాలు బయటపడడం, ఆ బ్లాక్ అవ్వడం వల్ల మనకు తెలుస్తుంది. కాబట్టి మనకు పక్షవాతం వచ్చిందో అని తెలుస్తుంది. ఈ పేషెంట్స్కి మేము స్కాన్ తీసినప్పుడు తెలిసేది అంటే కనీసం ఒక 20-30 సార్లు ముందు స్ట్రోక్ వచ్చి ఉంటున్నాయి. చాలాసార్లు స్ట్రోక్ వచ్చి ఉంటుంది. చిన్నగా మెదడుని ఆకుని పురుగు కొరికేసినట్టు బొక్కలు పడినట్టు చాలా చోట్ల స్ట్రోక్స్ వ్యవహారాలు కనపడుతూ ఉంటాయి స్కాన్స్లో. పాత స్ట్రోక్స్ వచ్చి ఉంటాయి. కానీ ఆ బ్రెయిన్ సిగ్నిఫికెంట్ బ్రెయిన్ కాదు, ఎలోక్వెంట్ బ్రెయిన్ అంటాం. సిగ్నిఫికెంట్గా దానివల్ల మనకు తెలియలేదు క్లినికల్గా. బయటికి చెయ్యి కాలు మాట బాగా పనిచేస్తూ చూపు కొంచెం మందగించినా ఏదో వయసు వల్ల చేంజెస్ అనుకుంటామే, కానీ స్ట్రోక్ రావడం వల్ల ఇలా బలహీనత వచ్చిందని చాలామంది గ్రహించరు. సో వాళ్ళలో చేంజెస్ ఎలా ఉంటాయంటే జనరలైజ్డ్ స్లో అయిపోతారు. మనిషి బాగా స్లో అవ్వడం, ఉత్తేజంగా పని చేయలేకపోవడం, మర్చిపోవడం,
గుర్తుపట్టలేకపోవడం, చెప్పాలనుకున్న వర్డ్ కరెక్ట్గా ఆ వర్డ్ గుర్తురాదు, ఏదేదో మాట్లాడుతుంటారు కానీ ఆ పదం వాడరు. ఇలాంటివి చిన్న చిన్న చేంజెస్ అన్నీ చాలా చోట్ల గ్రహిస్తూ ఉంటాం. ఇలాంటివన్నీ ఉన్నప్పుడు పేషెంట్ ఏదో పెద్ద అయ్యాడు, టెన్షన్ వల్ల ఇలా అయిందనుకుంటారే కానీ పక్షవాతం వల్ల ఇలా వచ్చిందని అనుకో. అలాంటి చోట్ల పక్షవాతం వచ్చినప్పుడు ఆ సిమ్టమ్స్ ఉంటాయి. ఏ భాగం మెదడు ఇన్వాల్వ్ అయ్యి ఏ భాగంలో పక్షవాతం వస్తుందో అది పని చేయనప్పుడు ఆ భాగం పని చేయకుండా పోవడం వల్ల బయటికి కనపడుతుంది. చెయ్యి కాలు మాట కనపడినప్పుడు మనకు తెలుస్తుంది. గుర్తుపట్టేది మెదడు, లేకపోతే ఫంక్షనాలిటీ కొంచెం గ్రహించలేకపోవడం, మనిషి స్లో అయినప్పుడు ఇది పక్షవాతం వల్ల వచ్చి ఉంటుందని చాలామందికి గ్రహించారు. ఎందుకంటే చెయ్యి కాలు బాగానే ఉంటే పక్షవాతం అంటే అదే అనుకుంటాం కాబట్టి కామన్ సెంటెన్స్లో. సో ఈ పేషెంట్స్కి స్కాన్ తీసినప్పుడు చాలా స్ట్రోక్స్ వచ్చి ఉంటాయి. సో ఓకే, ఈ 4 గంటల్లో వచ్చాం, ఇంజెక్షన్ ఇవ్వగలిగాం, చెయ్యి కాలు వచ్చిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం ఎన్ని రోజులు చేసి పాడు లేపుకున్న బాడీని రిపేర్ చేయాలి అంటే వెయిట్ కంట్రోల్ చేసుకోవడం, ఎక్సర్సైజులు చేయడం, షుగర్ బీపీ కంట్రోల్లో పెట్టుకోవడం, స్మోకింగ్ క్విట్ చేయడం, నవ్వడం, ఆనందంగా ఉండడం. స్లీపింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. నిద్ర పట్టకపోతే, టెన్షన్ తగ్గకపోతే, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎన్ని హెల్తీగా ఉన్నా అన్ఫిట్ అయినండి. నిద్ర కరెక్ట్గా పోతే బీపీ కంట్రోల్ అవుతుంది, షుగర్ కంట్రోల్ అవుతుంది, స్ట్రెస్ తగ్గుతుంది, అన్ని విధాలుగాను బాగుంటుంది. పక్షవాతం వచ్చి పెద్ద మెదడు హాఫ్ ఆఫ్ ద బ్రెయిన్ చనిపోయింది అనుకోండి, మేము అప్పుడు అలాంటప్పుడు సర్జరీ చేస్తాం. సర్జరీ చేసి ఎముక తీస్తాం. ఎందుకంటే బ్రెయిన్ చనిపోయిన మెదడు పొంగినప్పుడు నార్మల్ మెదడు మీద ఒత్తిడి పడి అది చనిపోవడం జరుగుతూ ఉంటుంది. అది కాపాడుకోవడానికి బోన్ బయటికి తీసి మిగతా మెదడు డ్యామేజ్ అవ్వని మెదడు కాపాడుకోవడానికి సర్జరీ చేస్తామే కానీ చేసిన మెదడు డ్యామేజ్ అయిన మెదడుని బ్రతికించుకోవడానికి కాదు. సో సర్జరీ ఈజ్ ఓన్లీ లైఫ్ సేవింగే కానీ చెయ్యి కాలు రావడానికి కాదు. చాలామంది ఇలా అంటుంటారు, సర్జరీ చేశారు ఇంకా చెయ్యి కాలు రాలేదని. సర్జరీ చేయడం వల్ల చెయ్యి కాలు రావు. ఈ వార్నింగ్ స్ట్రోక్ బాడీ మిమ్మల్ని చెప్పిన తర్వాత కూడా మీరు దాన్ని నెగ్లెక్ట్ చేశారనుకోండి, ఒకవైపు చెయ్యి కాలు బలహీనత రావడం, మళ్ళీ కోలుకోవడం, మాట తడబడ్డం, మళ్ళీ కోలుకున్నారంటే అప్పుడేదో టెంపరీగా ఏదో కళ్ళు తిరిగి ఇలా అని చాలామంది వదిలేస్తుంటారు. అది బాడీ మీకు ఇస్తున్న వార్నింగ్ సైన్. అప్పుడు ఇమీడియట్గా మీరు హాస్పిటల్కి వెళ్ళి మీరు ఎవాల్యుయేట్ చేయించుకొని మాకేమన్నా బ్లాక్స్ ఉన్నాయా, ఎందుకు బ్లాక్స్ ఉన్నాయా, మాకెందుకు ఇలా పడిపోయినా, కళ్ళు తిరిగి కూడా పడిపోతూ ఉంటారండి. ఇలాంటివి గ్రహించుకోగలిగితే బ్లాక్స్ ఉన్నాయనుకోండి, బ్లాక్స్ ఉంటే బ్రెయిన్లో స్టెంట్ పెడతారు. హార్ట్లో స్టెంట్ పెట్టినట్లే బ్రెయిన్లో కూడా స్టెంట్ పెట్టగలం. స్టెంట్ పెట్టి రక్త ప్రసారం పోయించడం వల్ల మనకు పక్షవాతం రాకుండా కాపాడుకోగలం. నంబర్ 1. నెక్స్ట్, ఒకవేళ చాలా ఎక్కువ బ్లాక్స్ ఉన్నాయి, అన్ని చోట్ల బ్లాక్స్ అయిపోయినాయి అనుకోండి, అప్పుడు బ్రెయిన్కి బైపాస్ సర్జరీ చేస్తాం. హార్ట్కి బైపాస్ సర్జరీ చేసినట్టు బ్రెయిన్కి బైపాస్ సర్జరీ చేస్తాం. దీనివల్ల రక్త ప్రసారం పెంచి పక్షవాతం రాకుండా కాపాడుకోగలం. ఇలా చాలా విషయాలు మనకు డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎవాల్యుయేట్ చేసి చెప్తారు. సో వార్నింగ్ సైన్స్ వచ్చినప్పుడు నెగ్లెక్ట్ చేయకండి. స్ట్రోక్ రాగానే మనం థ్రాంబోలైజ్ చేసుకోగానే మనకి మళ్ళీ స్ట్రోక్ రాకుండా ఏం చేయాలన్న విషయాలు మీకు తెలుస్తూ ఉంటాయి. మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు నాకు వచ్చి మా క్లినిక్లో కలవచ్చండి. జీవీపీ బ్రెయిన్ అండ్ స్పైన్ సెంటర్, పొగతోట, నెల్లూరు.